ఈరోజు నాగార్జున గారు అయితే సోనియాకి క్లాస్ పీకుతున్నట్టు మంచిగా ఫీడ్‌బ్యాక్ ఇచ్చారు. బయట ఏం జరుగుతుందో ఇండైరెక్ట్‌గా చెప్పారు అనిపించింది. ముందుగా ఆయన ఏమన్నారంటే, "చిన్నోడితో పెద్దోడితో సోఫాలో కూర్చుంటే గేమ్‌లో కనిపించవు" అన్నారు. అంటే నీ గేమ్ అసలు ఏం లేదు ఈ వీక్ నువ్వు మొత్తం వాళ్ళతో మాట్లాడుకోవడమే సరిపోయింది అని చెప్పారు. ఇంకో పాయింట్ ఏమన్నారంటే, మనము మాట్లాడేవంతా బయట అందరూ అబ్జర్వ్ చేస్తుంటారు. ఫ్యామిలీ మెంబర్స్, ఆడియన్స్ ముఖ్యంగా అబ్జర్వ్ చేస్తుంటారు. ఒక్క సెకండ్ చాలు గేమ్ మొత్తం పాడైపోవడానికి అన్నారు. ఈ పాయింట్ సోనియాకి చాలా పెద్ద హింట్ అనమాట. ఇది ఆడియన్స్ దగ్గర చాలా నెగెటివ్‌గా వెళ్తుందని ఇండైరెక్ట్‌లో చెప్పారనమాట. 90% వచ్చే స్టూడెంట్‌కి 40% వస్తే ఎలా అన్నారు. అంటే లాస్ట్ వీక్ నీ పెర్ఫార్మెన్స్ బాగుంది. ఇప్పుడు నీ వీక్ నీ పెర్ఫార్మెన్స్ బాలేదు అన్నారు. ఇంకొక మాట కూడా అన్నారనమాట. నీ మాటలు ఏం మాట్లాడుతున్నావో కంట్రోల్ చేసుకో, జాగ్రత్తగా అదుపులో పెట్టుకో అనేసి. అంటే నువ్వు మాటలు ఎట్లా అంటే అట్లా మాట్లాడొద్దు. దానివల్ల నువ్వు నెగెటివ్ అయిపోతావు అని చెప్తున్నారనమాట. సోనియాకి బాగా అర్థమైంది. తను విష్ణు విషయంలో బాగా నెగెటివ్ అయిందని. అలాగే తను చిన్నోడితో పెద్దోడితో ఉండడం వల్ల కూడా తనకి నెగెటివ్‌గా వెళ్తుంది గేమ్ అనేసి. సో, ఈ రకంగా నాగార్జున గారు మంచి ఫీడ్‌బ్యాక్ ఇచ్చారనమాట సోనియాకి.